హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ హేమ వరల్డ్ వ్లాగ్స్. సమ్మర్ వచ్చిందంటే చాలు మనకి మ్యాంగోస్ అనేది గుర్తుకు వస్తాయి. అలాంటి మామిడికాయలతో మనం ఈరోజు మామిడికాయ పప్పును తయారు చేసుకుందాం. అయితే ఈ మామిడికాయ పప్పు కోసం ముందుగా మనము కందిపప్పును శుభ్రంగా వాష్ చేసి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుందాం. అయితే నేను తీసుకున్న ఈ పప్పు కోసం ఒక మ్యాంగో 3 టమాటాస్ని తీసుకున్నాను. వీటిని మీరు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ మనము ముందుగా నానబెట్టుకున్నాం కదా, ఆ పప్పును ఒకసారి వాష్ చేసి కుక్కర్లో వేసుకోండి. నెక్స్ట్ టమాటాలను, పచ్చిమిర్చి ముక్కలను కట్ చేసి దాంట్లో వేసుకోండి. వేసుకున్నాక మనం కొంచెం వాటరు, ఇంకా పసుపు, ఇంకా ఆయిల్ కూడా వేసి మూత పెట్టి 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. అలాగే మ్యాంగో ముక్కలను, అలాగే ఇంకో ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ మనం కుక్కర్ మూత తీసి నెక్స్ట్ ఆ పప్పును మనం శుభ్రంగా స్మాష్ చేసుకుందాం. మీ దగ్గర పప్పు గుత్తి ఉంటే పప్పు గుత్తితోనే, లేదు అంటే గరిటెతోనే స్మాష్ చేసుకోండి. నెక్స్ట్ మనం మామిడికాయ ముక్కలను, ఆనియన్ ముక్కలను దాంట్లో వేసుకుందాం. వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, ఇంకా కొంచెం కారం కూడా వేసుకొని బాగా మిక్స్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. మామిడికాయ ముక్కలు అనేవి మంచిగా కుక్ అయిపోతాయి. నెక్స్ట్ మీకు ఈ పప్పు థిక్గా అనిపిస్తే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ మరగనిద్దాం. పోపు కోసం ఒక ప్యాన్లో ఆయిల్ వేసి నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర, ఇంకా వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, ఇంకా మినపప్పు వేసి ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత కరివేపాకును యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ పోపును పప్పులో వేసి బాగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ చివరిలో కొత్తిమీరను వేసి సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ అయిన అమ్మ స్టైల్ మామిడికాయ పప్పు రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.